హలో ఆల్, నా పేరు రాజశేఖర రెడ్డి. నేను జేఎస్ఎస్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో చదువుతున్నా ఇన్ బెంగళూరు. సో ఈ ఛానల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ టు డాక్యుమెంట్ ద జర్నీ రిగార్డింగ్ మై గోల్స్. ఎలా అంటే లైక్ జిమ్, రీసెర్చ్ పేపర్స్, పేటెంట్స్, ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్ అండ్ ఎట్సెట్రా. సో కమింగ్ టు గోల్స్ ఆఫ్ జిమ్, నాకైతే లీన్ బల్క్ ఆర్ కంప్లీట్ బల్క్, నాకు తెలిసి కంప్లీట్ బల్క్. ఐ థింక్ ఐ వాంట్ టు లుక్ లైక్ హల్క్ ఫిగర్. అంటే అంత అవసరం లేదు, బట్ అలా అంటే డొరిటో షేప్లో వేస్ట్ మాత్రం చిన్నగా ఉండి ఒక వీ టేపర్ లాగా కావాలని. సో ఫర్ దట్ ఐఎమ్ ట్రయింగ్ నౌ. అండ్ జిమ్ కూడా ఛాన్సార్లు ముందు చేసి వదిలేసా. లైక్ ఫ్రమ్ 10th class ఐఎమ్ బీన్ డూయింగ్ జిమ్. నౌ ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్. ఛాన్సార్లు చేసా, ఛాన్సార్లు వదిలేసా. బట్ ఈసారి మాత్రం కొంచెం కన్సిస్టెంట్గా చేయాలని ఉంది, ఎందుకంటే ఐ కెన్ సీ ద నెంబర్స్ గోయింగ్ అప్. ఇన్ సెకండ్ ఇయర్ ఆఫ్ పియూ ఐ కుడెంట్ ఈవెన్ లిఫ్ట్. అంటే నేను ఒక 50 kgs కూడా సరిగ్గా ఎత్తలేదనమాట. చిట్కనేలు పైన బరువు పడి అప్పుడు ఎత్తలేక అంత స్ట్రగుల్ అయ్యా. కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చే వీళ్ళకు, ఈ సెకండ్ ఇయర్ ఐ మీన్ ఇన్ ఇంజనీరింగ్, ఐ వాజ్ ఏబుల్ టు డూ 90 kilograms ఇన్ ఫస్ట్ వీక్. అండ్ గ్రాడ్యువల్లీ అవుతా ఆఫ్టర్ 10 or 11 డెడ్ లిఫ్ట్ సెషన్స్ నౌ ఐ కెన్ లిఫ్ట్ అరౌండ్ 160 kilograms. ఇది పెద్ద ఇంప్రెసివ్ కాదు, ఎందుకంటే ఇట్స్ హెక్స్ బార్. నార్మల్ హెక్స్ బార్ పైన ఇంకా ఎక్కువ చేస్తారు చాలామంది కన్వెన్షనల్ కంటే. But if you come down to conventional, I can do I think 140, I guess. I had never tried conventional. And అరే 90 నుంచి 160కి వెళ్ళాలి ఎవరా, అబద్ధాలు చెప్పకనకండి. నేను ఫస్ట్ భయపడి ట్రై చేయలేదు. ఐ వుడ్ హ్యావ్ గాట్ అరౌండ్ 120 or 140 ఇన్ ద ఫస్ట్ సెషన్, బట్ ఐ నెవర్ ట్రై. నాకు గట్స్ లేవు అనమాట ట్రై చేయడానికి. ఎందుకంటే చాలామంది చెప్పారు హైట్ ఉన్న వాళ్ళు కొంచెం డెడ్ లిఫ్ట్ చేయకూడదని. నేను హైట్ ఉన్నా, వెయిట్ ఉన్నా, సో నేను చేయలేదన్నమాట. అండ్ కమింగ్ టు కోడింగ్ ప్రాజెక్ట్స్, నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను ఫర్ కాలేజ్, ఫర్ మై సెల్ఫ్. ప్యారడీ వెబ్సైట్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. లైక్ పోర్ట్ఫోలియోలా చేసి కొంచెం పోర్ట్ఫోలియో చాలా సీరియస్గా, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, కానీ నా పోర్ట్ఫోలియో మాత్రం చాలా కమిడిక్గా ఉంటుంది. సో అలాంటి థిక్ ప్రాజెక్ట్స్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ ఐఓటీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను. పేటెంట్ ఆల్మోస్ట్ వచ్చింది అని చెప్పచ్చు అనుకుంటా, ఎందుకంటే 2 years నుంచి పేటెంట్ అవుతానే ఉంది. దాన్ని ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లా. సో అండ్ కమింగ్ టు ఇంటర్న్షిప్స్కి చాలా అప్లై చేశాను. ఇంటర్న్షాలా ఆల్రెడీ ఒకటి వచ్చింది, బట్ నేను సరిగ్గా చేయట్లేదు వాళ్ళు ఇచ్చే టాస్క్, ఎందుకంటే ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సెమ్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్వి. సో నేను దాన్ని పక్కన పెట్టేసాను. నాకు తెలుసు అది కూడా గోవిందా ఇంకా పోయింది. అండ్ కమింగ్ టు అదర్ థింగ్స్ లైక్ నాకు మ్యూజిక్ కూడా ఇష్టం. పియానో లైట్గా వాయిస్తా, మరి అంతగా రాదు నాకు. సో దాన్ని కూడా బాగా డెవలప్ చేయాలని. ఇంకపోతే బాక్సింగ్, టోటల్ బాక్సింగ్ 6 months వెళ్ళా. సో ఫస్ట్ 3 months కంటిన్యూస్గా వెళ్ళా, తర్వాత బ్రేక్ పడింది, మళ్ళీ 3 months వెళ్ళా. ఫస్ట్ 3 monthsలో నాకు బేసిక్స్ అన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్. అండ్ ఆ గ్యాప్లో మళ్ళీ ఫుడ్ బాగా తినేసి మళ్ళీ ఎక్సర్సైజ్ బాగా చేసే వాళ్ళకు కొంచెం బల్కప్ అయ్యా. అది మాత్రం సెకండ్ ఇన్స్టాల్మెంట్, లైక్ సెకండ్ 3 monthsలో చాలా హెల్ప్ అయింది. లైక్ కొడితే ప్యాడ్స్ ఎగిరిపోయాయి, ఐ మీన్ దిస్ ప్యాడ్ వర్క్స్. ఇంకా బ్యాగులు కూడా బాగా ఊగడం స్టార్ట్ అయ్యే వరకు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండినా. తర్వాత ఎగ్జామ్స్ వల్ల మళ్ళీ బ్రేక్ పడింది. కానీ ఈసారి ఈ జిమ్ అయిపోయిన తర్వాత, ఈ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ ప్యారలల్లీ వర్కౌట్ ఆన్ దిస్ బోత్ జిమ్ అండ్ ద బాక్సింగ్, సో ఐ కెన్ గెట్ ద షేప్ ఐ వాంట్, దట్ డొరిటో వీ టేపర్ షేప్. అండ్ ఇకపోతే ఈ ఛానల్లో లైక్ మేబీ ఛాలెంజెస్ కూడా చేయాలని, లైక్ 100 push-ups, 100 పుల్అప్స్కి వస్తే ఇంతవరకు నేను ఒక్కటి పుల్అప్ కూడా సరిగ్గా చేయాలి. సో ఒకటికే దిక్కులేదు, 100 అనేది మరీ ఓవర్. సో మరీ ఓవర్ కాదు, ఇంపాసిబుల్. సో 100 push-ups, 100 sit-ups, 100 squats, ఇవన్నీ చేయాలని, ఇంక్లూడింగ్ రైస్ బకెట్ ఛాలెంజెస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పడం, ఎందుకంటే జస్ట్ ఫస్ట్ వీడియో. లైక్ కూడా కొట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఇది బయటకు వెళ్తే చాలు. ఇది వెళ్తే మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు మెల్లగా. ఇంకా కెమెరా యాంగిల్స్ మార్చి కొంచెం సినిమాటిక్గా, రింగ్ లైట్ అంటే మాత్రం చెంపలు పగిలిపోతాయి నాకు. సో అవన్నీ దొరకవు, చేయలేము. జస్ట్ ఉన్నదాంతో ఎంత వీలైతే అంత చేయాలని. సో అది బై.